నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరునెడుందండకము అనే రచనను తిరుమంగయ్యాళ్వార్ రచించారు. ఈ తిరునెడుందండకము నాలాయిర దివ్య ప్రబంధములో 30 పాసురములతో నిండి ఉన్నది. తిరుమంగయ్యాళ్వారు ఆత్మస్వరూపుడై ఉన్న ఆ భగవంతుడి గురించి తెలుపుతూ, ఆత్మనాథుడై ఈ భూమి మీద ఉన్న దివ్యక్షేత్రములలోని స్వామి గురించి చెబుతూ, ఒక తల్లి తన బిడ్డ గురించి చెబుతున్నట్లుగా మన మనసు ఆ స్వామి గురించి ఎలా ఆలోచిస్తూ ఉండాలో ఈ తిరునెడుందండకములో వివరించుకుంటూ వచ్చారు. ఈరోజు తిరునెడుందండకము యొక్క 30 పాసురములను, ఆ పాసురార్థములను చూద్దాము. మొదటి పాసురం. మిన్ ఒరువాయి మున్నరు విల్వేతనాంగాయ్ విళకొళియాయ్ ముళైత్తు ఎలొందా తెంగళ తానాయ్ పిన్ ఒరువాయ్ మున్నరు విల్పిని మూப்பிల్ల பிறம பிலாயாய் இறப்பரத்கே எண்ணாத்து எண்ணும் பொன் ஒருவாய் மணி உருவில் ஊத்தமைந்தாய் புனல் ஒருவாய் அனலுருவில் திகழம் ஜோதி தன் உருவாய் என்னருவில் நின்ற ஏந்தை தளிர் புரையும் తిరువడియం తలై మేలవే. 4 వేదముల చేత ఎల్లప్పుడూ కొనియాడబడే నా స్వామి, రోగము ముసలితనమే లేని పరిపూర్ణమైన తత్వముతో నాశనమే లేని ఆత్మస్వరూపుడవై నా శరీరములో జీవిస్తున్న నా స్వామి, బంగారపు రంగు దీపపు కాంతిలోనూ ఉదయించే సూర్యకిరణములలోనూ చల్లని వెండి వెన్నెలలోనూ మిలమిల మెరిసే నక్షత్ర కాంతులలోనూ ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే నా స్వామి, చిగురు వంటిని సుతిమెత్తని దివ్యపాదములకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రెండవ పాసురం. పారొరువినీర్ ఎరికాలు శంభు మాకి బల్వేరు శమయము మాయ్ పరందు నిన్రా ఏరొరు విల్ము వరమే ఎన నిన్రా ఇమయ్య వరంతం తిరువరు వేరు ఎన్నొంబోతు ఓరురువం పెన్నొరువం ఒండ్రు శంతి ఒండ్రు మా కడల్ ఉరువమొత్తు మిన్నిన్రా మూవురరవం కండపోతాండ్రం శోతి ముగిలురువం ఎమ్మడికల్ ఉరువం దానే. ఒక్కటిగా కనిపించే ఈ ప్రపంచములో భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అని అంటూ విడివిడిగా వ్యాపించినట్లుగా అనేక మతములుగా వ్యాపించి ఉన్న భగవంతుడు బంగారము రంగు వంటి బ్రహ్మదేవుడిగా, సముద్రము వంటి విష్ణుమూర్తిగా, అగ్ని వంటి మహేశ్వరుడిగా త్రిమూర్తులై కనిపించిన సప్తవర్ణములతో వెలిగే స్వచ్ఛమైన కాంతికిరణముల పరంజ్యోతి అయి ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాడు. మూడవ పాసురం. తిరువడివిల్ కరుణెడుమాల్ చేయ நின்றும் திறத்தே கண்வளை யுறவாய் திகழாந்தான் என்றும் பெருவடிவில் கடல் அமுதம் கொண்டா காலும் பெருமானை கருநீலாவண்ணம் தன்னை ஒரு வடிவத்து ஒரு ஒன்று குணராலாக்கா ஊழி தூரூழி நின்று ஏத்திலல்லால் கருவடிவில் செம் கண்ணவண்ணன் தன்னை காட்டுரையே யாரொருவர் காங்கில் పారే. కృతయుగమున పాల వంటి రూపముతో, త్రేతాయుగమున బంగారము వంటి రూపముతో, ద్వాపర యుగమున నీలము వంటి రూపముతో, కలియుగమున నల్లటి కలువల వంటి రూపముతో యుగ యుగములుగా అవతరిస్తున్న ఎర్రని కన్నుల నల్లని రూపపు శ్రీరంగనాథుడి రంగు ఇది, రూపము ఇది అని చెప్పడం ఎవరి వల్ల సాధ్యము కాదు. 4వ పాసురం. இந்திரர்க்கும் பிரமர்க்கும் முதல் வந்தன்னை இருநிலம் கால்தோ நீர் வெண்பூத்தமைந்தாய் செந்திரத்தா தமிழோஷை வட சொல்லாக்கி திசை நாங்குமாய் திங்கள் ஞானராக்கி அந்திரத்தில் தேவர்க்கும் அறியலாக்கா அந்தணனை அந்தணர் மாட்டு அந்தி வைத்தா மந்திரத்தை மந்திரத்தால் மறவா தென்றும் வாழு தீயேல் வாழலாம் மட நெஞ்சமே. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన దేవతలను పంచభూతములైన భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశమును
అన్ని దిక్కులను సూర్యచంద్రులను సృష్టించిన సృష్టికారణుడు. అంతు చిక్కని అంతరాత్మగా అద్భుత సంపదగా విలసిల్లే వేదములలో అర్థవంతముగా నిండి ఉన్నాడు అన్న విషయమును ఎన్నటికీ మరవకు మనస. 5వ పాసురం. ஒன்மிதியில் உணல் ஒரு கால் நிற்பா ஒரு காலம் காமரிஷீரனு అవుననుள்ளత్తు ఎన్మతియం కడందు అండమీదు పోకి ఇరు శింబి నూడు పోయెళందు మేలై తన్మతియం కதிரவனும் தவிர ஓடி தாரகை என் புறம் ததவி அப்பால் மிக்கு மண் முழுதும் அகபடத்து நின்ற எந்தை மலர் புரையும் తిరువడియే వణంగినేనే. బలి చక్రవర్తి 3 అడుగుల భూమిని నీటి ధారతో దానము చేసి చెయ్యగానే ఆశ్చర్యముగా భూమిపై నుంచి పెరుగుతూ వెళ్ళి విశాలమైన ఆకాశములోని సూర్యచంద్రులను నక్షత్రములను తగులుతూ అతిశయముగా లోకములన్నిటినీ లోబరుచుకున్న పొట్టి బ్రహ్మచారి, అందమైన నీ దివ్యపాదములకు అపరిమితమైన భక్తితో నమస్కరిస్తున్నాను స్వామి. 6వ పాసురం. అలం పురిందా నెడుందడక్కై అమరర్వేందన్ அஞ்சிரை புள்ளோ தனிப்பாக்கன் அவுணருக்கென்றும் ஷலம் புரிந்து அங்கு அருளில்லா தன்மைக்கியாளன் தானுகந்தா ஊரெல்லாம் தன் தாளே பாடி நிலம் பறந்து வரும் கழுளி பெண்ணை ஈர்த்த நெடுவேய் கல்படும் முத்தும் ஒந்த உந்தி புலம் புறந்து பொன் விளைக்கும் పోయ కై వేలి పూంగోవలరు తొలుతం పోతు నెంజే. ఈ భూమిపైకి ఎంతో ఇష్టముగా వచ్చి పెన్నా నది ఒడ్డున ఉన్న అందమైన తిరుక్కోవలూరు పట్టణమున అందరికీ అభయమును ఇస్తూ కొలువై ఉన్న అభయహస్తుడిని, అందమైన రెక్కల గరుత్మంతుడిని వాహనముగా చేసుకున్న శ్రీమన్నారాయణుడిని, రాక్షసుల పాలిట దయలేని స్వామి ఆ త్రివిక్రముడిని, ఆ దేవాది దేవుడిని, మిలమిల మెరిసే నిండు నీటి చెరువులు, బంగారు సిరులు పండించే పచ్చని పొలములు, పొడవైన వెదుళ్ల పొదలపై నుండి పడుతున్న ముచ్చపు కాంతుల సూర్యకిరణముల మధ్యన సేవించుకుందామురా మనసా. 7వ పాసురం. வற்புடையாவரை நெடுந்தோள் மன்னர் மாளவடிவாயா மழுவேந்தி உலகமாண்டு வெற்புடையா நெடும் கடலுள் தனிவேல் உயர்த்தவேல் முதலாவென்றா நூர் விந்தமேயா கற்புடையா மடகன்னி காவல் பூண்டா கடுபொழில் சூழ் நெடுமருக்கில் கமலவேலி பொற்புடையா மலை அறையன் பணிய நின்றா பூங்கோவலూరు தொழுதும் పోతూ నింజే. విశాలమైన సముద్రముల మధ్యన ఉన్న ఈ భూభాగముపై కొండలతో నిండిన వింధ్య పర్వతము వద్ద వికసించిన పూల తోటలతో పట్టపగలుగా చేస్తూ వెలిగే పద్మాకారపు దీపపు కాంతులతో మహిమ నిండిన దుర్గాదేవి ప్రశాంతముగా సంరక్షిస్తుండగా పర్వతరాజు నిండు భక్తితో ఆశ్రయించిన అందమైన కోవలూరు పట్టణములో కొలువై ఉన్న త్రివిక్రముడిని, ప్రజలను హింసిస్తూ పాలించిన రాజులను పదునైన గొడ్డలితో నరికిన పరశురాముడిని సేవించదమురా మనసా. 8వ పాసురం. நேரக்கத்தாய் நெடுவரை என் உச்சி மேலாய் நிலா தொங்கல் தொண்டத்தாய் நிறைந்த கச்சி ஓரக்கத்தாய் ஒன்துறை நீர் வேர்க்கா உள்ளாய் உள்ளேய் வருள்ளத்தாய் ஒலக்கமேத்தும் காரகத்தாய் கார்வானத்துள்ளாய் கல்வா காமரு பூம் காவிரியின் தெம்பால் மண்ணு பிறகத்தாய் பிராது நெஞ்சி நின்னுள்ளாய் பெருமான் உன் తిరువడియే పేనినేనే. అందమైన ఈ భూమిపైకి వచ్చి తిరునీరకము అనే నగరములోను, విశాలమైన కొండ శిఖరముపై ఉన్న తిరుపతిలోను, అనేక గుడి గోపుర ప్రాకారములు కలిగిన కంచిలోను, తిరుయూరులోను, అందమైన ఓడరేవుల తిరువేక నగరములోను, తిరుకారకంలోను, కావేరీ నది దక్షిణ తీరములో కమనీయముగా పొదగిన తిరుపేరకములోను, తిరుకార్వానములోను
నిండుగా కొలువై ఉన్న నా స్వామి, భక్తి నిండిన నా మనస్సు ఎప్పటికీ అందమైన నీ పాదపద్మములకు సేవ చెయ్యాలి అని ఆశిస్తున్నది స్వామి. 9వ పాసురం. వంగత్తాల్ మామణి వందు వందు మున్నీర్ మల్లై யாய் மதில் கச்சியூராய் பேராய் கொங்கத்தார் வளம் கொன்றை அலங்கல் மார்வன் குலவரையின் மடபாவை இழவால் கொண்டான் வங்கத்தாய் பார்கடலாய் பாரின் மேலாய் பனிவரையின் உச்சியாய் பவளவண்ணா எங்குத்தாய் எம்பெருமான் உன்னை நாடு எல்லே ஏன் ఇంగనమే ఉళి తరుకేనే. వజ్ర వైడూర్య పగడపు ముత్యాల రాసులను ఒడ్డుకు త్రోసే అల్లల కెరటములతోనూ ఓడలతోనూ నిండి ఉన్న సముద్ర తీరమున తిరుక్కడల్ నగరములో కొలువై ఉన్న మలయస్వామి, ఎత్తైన గాలిగోపుర ప్రాకారములో నిండి ఉన్న కాంచీపురములోని వాడా, తిరుపేరులో నెలకొన్నవాడా, రెల్లు పూలమాలను సింగారించుకున్న పర్వతరాజు కూతురు హైమవతి భర్త శివుడిని కుడి చేతి పక్కన ఉన్న నా స్వామి, క్షీరసాగరమున శయనించినవాడా, చల్లని కొండ శిఖరముపై ఉన్న తిరుపతిలో కొలువై ఉన్న నా స్వామి, భూమిపై అవతరించిన 7 కొండలవాడా, ఓ మేఘవర్ణపు సర్వేశ్వరుడా, ఎక్కడున్నావయ్యా అని పిలుస్తూ మేము పిచ్చివాళ్లము అవుతున్నామయ్యా. 10వ పాసురం. பொன்னானாய் பொழிலேழும் காவர் போண்டா புகழானாய் கல்வாய் தொண்டனேனே நான் என்னானாய் என்றலல்லால் என் அறிவன் ஏழையேன் உகலமே தூதென்னானாய் வடவானாய் குடவா பாலானாய் குணபாலமதனாயானாயுமையோர் கென்றும் முன்னானாய் பின்னானால் வணங்கு ஜோதி திருக்கும் மூலிக்களா తానాయ్ ముతలానాయే. 10వ పాసురం యొక్క అర్థము. అద్వితీయమైన వెలుగుల కాంతులతో 7 లోకములను రక్షించే దేవాదిదేవ, అందరూ పూజించడానికి వీలుగా గొప్ప కీర్తి కలిగిన ఈ భూమిపైకి వచ్చి తూర్పు దిక్కున ఉన్న తిరుక్కన్నపురములో శౌరిరాజస్వామిగా, పడమర దిక్కున ఉన్న శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా, ఉత్తర దిక్కున ఉన్న తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా, దక్షిణ దిక్కున ఉన్న తిరుమాలిరంషోలై నగరములో సుందర స్వామిగా, తిరుమూలికలలో సూక్తినాథ స్వామిగా కొలువై ఉన్న నా స్వామి, ఎదుటివారిని తప్పుపట్టడమే తెలిసిన మాకు ఏనుగు వంటి దివ్య ఆకారముతో ఉన్న నిన్ను నా ఏనుగా అనడమే తప్ప ఏ విధముగా కీర్తించాలో తెలియకున్నది స్వామి. 11వ పాసురం. 10వ పాసురంలోది ఎదుటివారిని తప్పుపట్టడమే తెలిసిన మాకు ఏనుగు వంటి. 11వ పాసురం. పట్టుడు కోమయర్ తిరుంగం పావై பேணாளவனி நெடுங்கண்ணீர் தத்தும்ப பள்ளை கொள்ளார் எட்டனை போதேன் கொடுங்காளீருக்கா கெல்லாளு எம்பெருமான் திருவரங்கமெங்கே என்னும் மட்டுவிக்கி மணிவண்டு முரலும் கூந்தல் மடமானை துஷைத்தார் தம்மை எம்மையே கட்டுவிச்சி சொல்லென்னா சொன்னால் நங்காய் கடல் வண்ணரி தூஷைத்தார் కాపారారే. 11వ పాసురం యొక్క అర్థము. తుమ్మెదలు వాలే తీయని పువ్వులను సింగారించుకొని లేడి పిల్లలా తిరిగే నా బిడ్డను ఆ సముద్రవర్ణుడు ఏమి చేశాడో ఏమో, విలవిలలాడుతూ విశాలమైన కన్నులలో నీరు నింపుకుని నిలవలేకున్నది. స్వామి శ్రీరంగనాథ, ఎక్కడ ఉన్నావయ్యా అని తుల్లిపడుతున్నది. ఆ ఎరుకల సాని చెప్పిన సోది నిజమేమో. అయ్యో, ఎంత పని జరిగినది! పరిపూర్ణ జ్ఞానము కలిగిన మానవులారా, నా బిడ్డను రక్షించేవారు ఎవరున్నారో చెప్పి పుణ్యము కట్టుకోండి. 12వ పాసురం. நெம்ளுரிக்கு கண் பணிர்க்கும் ஷோரும் நெறி துயர்க்கும் முண்டரி ஆளுறக்கும் பேணாள்
நம்மளரவில் துயில மறந்தா நம்பி என்னும் வம்பார் பூம் வயலாலிமைந்தா என்னும் அம்ளிரையா பொற்கௌடியே ஆடும் பாடும் அணியரங்கா மாடுது மோ தோழி என்னும் என் சிறுகின் கீழ் அடங்கா பெண்ணை பெத்தேன் இருநிலத்து ஓர் வழிபடைத்தேன் ఏ పావమే. తిండి తిప్పలు మాని మనసు కరిగేటట్లు పెద్దగా నిట్టూచుతూ విషపు పామిపై పవళించిన పరిపూర్ణుడా స్వామి అని అంటూ కలవరిస్తున్నది. పరిమళ తోటలలోని తిరువాలి నగరపు యువకుడా అని తనలో తానే గొణుక్కుంటూ అందమైన గరుడ వాహనదారి అని పాటలు పాడుతున్నది. శ్రీరంగములోని అందమైన స్వామియే నన్ను ఆవహించెను చెలి అని గుసగుసలాడుతున్నది. ఎప్పటి పాపమో ఏమో కంటికి రెప్పలా పెంచుకున్న నా పిల్ల ఈ లోకములో ఇటువంటి బాధ పడుతున్నది. 13వ పాసురం. கல்லெடுத்து கல்மாரிகாத்தா என்றும் காமர பூங்கச்சியோரகத்தா என்றும் வெள்ளீரத்து மெல்லியல் தோள் தோயந்தா என்றும் வேகாவில் துயில் அமரந்த வேந்தே என்றும் மல்லடர்த்து மல்லரை அன்று ஆட்டா என்றும் மாகீண்டா கைத்தலத்து என் மைந்தா என்றும் சொல்லெடுத்து தன் கிளியை சொல்லே என்றும் துளை முலை மேலு துளிசோரா చోర్ కిండ్రాళే. కొండనెత్తి వడగళ్ళవానను అడ్డుకున్న బుడతడా, కమనీయ కంచి నగరములో కొలువై ఉన్న సుందర సుకుమారుడా, విల్లు విరిచి సహనశీలి సీతను పెళ్లాడిన వీరాది వీరుడా, ఓ రాజా, తిరువేకాలో నిద్రించిన శేషశయనుడా, మల్లయోధులను చంపిన బలవంతుడా, కేసిని ఒక్క చేతితో చంపిన ధీరుడా అని తన పచ్చని చిలుకతో పలికిస్తూ కన్నీరు మున్నీరై ఏడుస్తున్నది. అయ్యో, నా బిడ్డ వాడిపోతున్నదే, నేనేమి చెయ్యను. 14వ పాసురం. ముళై కతిరై కురుంగొడియల్ ముకులై మూవాము ఉలకుం కడందు అప్పాల్ ముతలాయ్ నిన్రాళవరియాత్ ఆరముదై அரங்கமேயா அந்தணனை அந்தணர் தம் சீந்தாயானே விளகொளியை மரகதகத்தை தங்காவில் வேகாவில் திருமாலை பாட கேட்டு மலர் ததனால் வயன் பெத்தேன் வரக என்று மடகிளியை கை கூப்பி வணங்கினாளே. తిరుకురుంగుడి నగరమందు ఉదయించే సూర్యకాంతులతోనూ శ్రీరంగమున మేఘవర్ణపు కాంతులతోనూ భక్తుల మనసులలో వెలిగే దీపపు కాంతులతోనూ తిరుత్తంగా తిరువేక నగరములందు మరకతమణి కాంతులతోనూ ముల్లోకములను దాటి ఆ పైన ఉన్న వైకుంఠములో అద్వితీయమైన దివ్య తేజోమయ కాంతులతోనూ వెలిగే సర్వేశ్వరుడిని కీర్తిస్తూ పాటలు పాడి వినిపిస్తాను. రా చిలక, నా మనస్సును కాస్త కుదుటపరిచి శాంతపరచు అని తన చిలుకను శతవిధాలా ప్రాధేయపడుతున్నది. అయ్యో, నేనేమి చెయ్యను. 15వ పాసురం. கல்லு இறந்தானிடு மதில் சூழ் கச்சிமேயா களிரென்றும் கடல் கிடந்தா கனியே என்றும் அல்லியம்பூ மலர் பொய்கை பவளவேலி அணியேர் எழுந்தூர் நின்று கந்த அம்மான் என்றும் சொல்லு இறந்தா நெடுவீனை முலை மேல் தாங்கி முறுவல் நகை இறையே தோன்றனக்கு மெல் விரல் கள்ளு சிவபைத தடவியாங்கே மென்கிளி போல் மிக மிளத்தும் ఎన్ పేతయ్యే. లేతరంగు పెదవుల మధ్య అందముగా అమరిన తెల్లని పలువరుస కనిపించనీయకుండా అరమోడ్పు కళ్ళతో మైమరుపుగా నవ్వుతూ వీణను గుండెలకు అదిమిపెట్టి మృదువైన చేతివేళ్ళు కందిపోవునట్లు విశాలమైన కంచి నగరములో పెద్ద రాతి ప్రహారీలతో కట్టిన దేవాలయములో దివ్యమైన పెద్ద ఆకారముతో కొలువై ఉన్న నా స్వామి, ఓ గజేంద్ర వరదాయ, సొగసైన తిరువళందూరు నాయక, క్షీరసాగర సేనాయ స్వామి అని అంటూ మధురముగా గానము చేస్తున్నది. 16వ పాసురం. கன்று மேயத்து இனிது கந்தா காளாய் என்றும் கடிபொழில் சூழ் கண்ணபுரத்து என் கனியே என்றும் மன்று அமர கூத்தாடி
மகிழ்ந்தார் என்றும் வடதிருவேங்கடம்மையா மைந்தா என்றும் வென்று அசுரர் குலம் களைந்தா வேந்தே என்றும் விரல் பொழில் சோழ் திருநறையூர் நின்றா என்றும் தொன்று கொழல் கருநிறத்து என் துணையே என்றும் துணை முலை மேல் துணி சோரா చోరకిండ్రాళ్. ఆడుతూ పాడుతూ ఆవుదూడలను మేపుతూ తిరిగిన మోహనాకార, పూల తోటల తిరుకన్నపురపు అమృత ఫలమా, నాట్యమాడిన వీధులలో రాసలీలలాడిన బృందావన సంచారి, ఉత్తర దిక్కున ఉన్న తిరుపతిలోను ఆజానుబాహుడా, అసురకులమును అంతము చేసిన అసుర సంహారి, చల్లని తోటల తిరునరయ్యూరులోని ఉంగరాల జుట్టువాడా, కనిపించకుండా ఎక్కడున్నావయ్యా స్వామి అని అంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఎద తడుపుకుంటూ నా బిడ్డ వాడిపోతున్నది, అయ్యో నేనేమి చెయ్యను. 17వ పాశ్రం. பொங்கார் மென்னிலம் கொங்கை பொன்னை பொரு கையல் கண்ணீர் அரும்ப போந்து நின்று செங்காளமட புறவம் பெடை கூபேஷும் சிறுகுரல குடலிறீக்கி சிந்தித்து ஆங்கே தங்காலும் தன் குடைந்தை நகரம் பாடி தன் கோவலூரு பாடியாட கேட்டு நங்காயினம் குடிகிதுவோ என்னை என்ன நரையூரும் பாடுவாள் నవిల్కిండ్రావే. 17వ పాశ్రం యొక్క అర్థము. చిన్న చప్పుడుకే ఉలిక్కి పడుతున్న నా బిడ్డను ఓదార్చాలి అని చెల్లని కుంభకోణములో, తిరుత్తంగాల్ నగరములో, తిరుక్కోవలూరులో కొలువై ఉన్న స్వామిని కీర్తిస్తూ పాటలు పాడుతుండగా, పరవశిస్తున్న హృదయము ఉప్పొంగిపోతుండగా, చేపల వంటి ఎర్రని కన్నుల నుండి జలజల రాలుతున్న ఆనంద బాష్పములతో సుతిమెత్తని సుందర సుకుమార పాదముల చిరువు గజ్జలను మృదువుగా సవ్వడి చేసుకుంటూ నా బిడ్డ అక్కడికి వచ్చి, ఎంత మంచి పని చేస్తున్నారు, తిరునరయ్యూరులోని నా స్వామిని కూడా కీర్తిద్దామా అని తెగ సంబరపడుతున్నది. 18వ పాశ్రం. కార్వణం తిరుమేని గణ్ణుం వాయుం కైతలం అడినయ్యం కమలవண்ணం பார்வண்ணா மடமங்கை பத்தர் பித்தர் பனிமலர் விம்மேல் பாவைக்கு பாவம் செய்தேன் ஏர்வண்ணா என் பேதை என் சொல் கேளாளம் பெருமான் திருவரங்கம் அங்கே மெங்கே என்னும் நீர்வண்ணன் நீர்மலைக்கே போவேன் என்னும் இது அன்றோ நிறை அழிந்தார் நிற்குமாరే. నల్లని శరీరముతో, కమలమ్మ వంటి కన్నులతో, తామరల వంటి మృదువైన పాదములు ఉన్న సర్వేశ్వరుడు, ఐశ్వర్యవంతురాలు అయిన శ్రీదేవికి, సహనమూర్తి భూదేవికి భర్త అయిన ఆ శ్రీమన్నారాయణుడిపై భక్తి పెంచుకున్నవారు పిచ్చివారు అవుతారనుకుంటా. సముద్రవర్ణుడు కొలువై ఉన్న తిరునీర్మలేకు వెడదామా, నా స్వామి ఉన్న శ్రీరంగమునకు నన్ను తీసుకుని వెళ్ళరా అని తెగ గొడవ పెడుతూ భక్తి పారవస్యములో మునిగిపోయిన నా బిడ్డ మాటలను అర్థం చేసుకోకుండా నేను పాపము చేస్తున్నాను. 19వ పాశ్రం. ముత్తారావణములయ్యాళ్ పావై మాయన్ మొయ్యగలత్తు లిరు పాళావా తుంగండుం ఆతాళ తన్నరివళిందాళా వికిన్రాళు అనియరంగా మాడుదుము తోళి ఎన్నుం பித்தேன் வாயு சொல்லிரையும் பேஷே களே கேளாள் வேரபேடி தன் குழந்தை நகரம்பாடி போத்தாமரை கையும் நீராட போனாள் புருவத்தாள் என் మకళన్ పొన్నం అహదే. కన్న తల్లిని అయిన నా మాటను కొంచెమైనా లెక్క చెయ్యకుండా ఆ శ్రీయపతి ధ్యాసలోని మతి పోగొట్టుకుంటున్న నా బిడ్డ శ్రీరంగమునకు వెళ్ళి ఆ శ్రీరంగనాథుడిని దర్శించుకుందామా, తిరుపేరులో కొలువై ఉన్న అప్పల రంగనాథ స్వామిని సేవిద్దామా, తామర పువ్వుల సుందర సరస్సులతో నిండిన చల్లని కొడుందై నగరములోని అభయామృత స్వామిని గురించి తెలుసుకుందామా అని నీ బిడ్డను అడుగుతున్నది. ఇది ఏమి విచిత్రమో తల్లి, నీ కూతురు కూడా నా బిడ్డలాగానే ఆలోచిస్తున్నదా? 20వ పాశ్రం. தேராளும் வாழறக்கண் செல்வம் மாளதென்னிலங்கை முன்மலங்கா சேந்தியல்கி போராளான் ஆயிரம் தோள்
வாணன் மாள ஒரு கடலை அரண் கடந்து புக்குமிக்க பாராளன் பாரிடந்து பாறையுண்டு பாறுபிணந்து பாராளந்து பாறை அண்டா பேராளன் பேரோத்தும் பெண்ணை மண்மேலு பெரும் தவத்தரில் என்றாள் పేషలామే. అన్ని లోకములతో పాటు ఈ భూమిని కూడా కడుపులో దాచుకున్న శ్రీమన్నారాయణుడు, భూమిని సముద్రము నుండి విడదీసిన వరాహుడు, భూమిని చెడ్డగా పాలించిన రాజులను చంపిన పరశురాముడు, దక్షిణ దిక్కును ఉన్న సముద్రమును దాటుకుంటూ వెళ్ళి భూమిపై ఉన్న లంకా నగరపు రాక్షసరాజు రావణాసురుడిని నాశనము చేసి ఈ భూమిని పరిపాలించిన శ్రీరామచంద్రుడు, చిన్ని నోటుతో భూమిని చూపి 1000 చేతుల బాణాసురుడిని ఖడ్గముతో చంపిన శ్రీకృష్ణుడి 1000 పేర్లను తలుస్తూ పూజించే స్త్రీ ఈ భూమి మీద గొప్ప తపస్వి అవుతుంది తెలుసా అని నా బిడ్డ అంటున్నది. 21వ పాసురం. మయేవண்ணా నరంగెళ్ళుకుళ వింతాళ్ మకరం చేకుళై இருபாடு இலங்கையாடா ஐவண்ணா வெஞ்சிலையே துணையா இங்கே இருவராய் வந்தார் என் முன்னே நின்றார் கைவண்ணம் தாமரை வாய் கமலம் போலும் கண்ணினையும் அரவிந்தாமணியும் அந்தை வண்ணத்தவருக்கு நிலைமை கண்டுகோளி அவரை நாம் தேவరెండ్రంజీనోమే. అమ్మా చూడు చూడు, నా ఎదురుగా ఉన్న వారిద్దరిని చూడు. చెవులకు వేలాడుతున్న మకర కుండలములు, కదులుతున్న నల్లని పరములపు ఉంగరాల జుట్టు, మధ్యన కమలముల వంటి విప్పారిన కన్నులు మెరుస్తుండగా పద్మముల వంటి ఎర్రని అదరముపై చిరునవ్వు చిందిస్తూ తామర తోడల వంటి ఎర్రన పొడవైన చేతులలో పెద్ద ధనస్సు పట్టుకొని పూరేకుల వంటి సుతిమెత్తని పద్మపు పాదములతో ఇదిగో ఇటువైపే వస్తున్నారు, చూడు చూడు, వస్తున్నవారు దేవుళ్ళే అని తెలిసినా ఎందుకో నాకు భయమేస్తున్నది అమ్మా. 22వ పాసురం. நைவளமொன்றாராய நம்மை நோக்கா நாணினார் போல் இறையே நயங்கள் விண்ணும் சைவளா விலேன் மனமும் கண்ணும் ஓடி எம்பெருமான் திருவடி கீழ் அணைய இப்பால் கைவளையும் மேகலையும் காணேன் கண்டேன் கனமகர குளியை இரண்டும் ராங்கு தோளும் எவள உண்டும் எம்பெருமான் கோயில் என்னேற்கு இதுவன்றோ எழிலாలి என்றார் தாమే. కురంజీ రాగమును మధురముగా ఆలపిస్తున్న నా మంచి మనస్సు ఆ స్వామిని పదే పదే చూడాలి అని అనుకుంటూ మెరిసే మకర కుండలములతో వెలుగుతున్న ఆ స్వామి అందమైన ముఖముతో పాటు లేత గులాబీ రంగు పాదములను చేతులను తనివి తీరా చూస్తున్న నేను నడుమున ఉన్న నాభిలో తామర పువ్వు ఉన్నదా లేదా అని చూడలేకపోయాను. శ్రీరంగములోని శ్రీరంగనాథుడే నా ఎదురుగా వచ్చి నిలుచున్నాడు అని ఆనందముతో పొంగిపోతున్న నాతో నాభిలోన పువ్వు లేని స్వామి కొలువై ఉన్నది అందమైన తిరువాలి నగరపు పుణ్యక్షేత్రములోనే అని అమ్మ చెబుతున్నది. 23వ పాసురం. உள்ளூரும் சிந்தை நோய எனக்கேதண்டு என் வழிவளையும் மாநிலமும் கொண்டாரிங்கே தெல்லூரும் இளந்தெங்கில் தேரல் மாந்திசேலுகளும் திருவரங்கம் நம்மூர் என்ன கல்லூரும் பைந்துளாய் மாலை யானை கனவிடத்தில் யான் காம்பன் கண்டபோது புல்லூரும் கல்வாணி போக்கல்லியம்பன் என்றாலும் ఇది నమకు ఓర్ పొలవితానే. శ్రీరంగములోని నా స్వామిని ఎదురుగా చూశాను అనే ఆనందములో బంగారపు గాజుల వలె మెరుస్తున్న నా హృదయములో మళ్ళీ మనోవ్యాధి మొదలైనది. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు అని కలలో తులసి మాలలను ధరించిన స్వామిని ఎంత బ్రతిమాలడినా మోసము చేసి వెళ్ళిపోయిన గరుడ వాహనదారి, లేత కొబ్బరి తోటలలో రంగురంగుల చేపలు తిరిగే తీయని నీరు చుట్టిన శ్రీరంగమే మా ఊరు అని చెప్పి వెళ్ళెను. 24వ పాసురం. ఇరుకయ్యల్ చెంగినై నిల్లా ఎల్లే భావం ఇలంగులి నీరు పెరుంపవం மண்டியுண்டா பெருவையத்தா கருமுகில் எப்பர்வண்ணம் பெரும் தவத்தரரும் தவத்து முனிவர் சூழ் ஒரு கையில் செங்கமர ஒரு கை மத்து ஆளி ஏந்தி
உலகொண்டாபிருவாயர் இங்கே வந்து என் பொறுகையல் கண்ணீராரும்ப புலவி தம்புவு நல்ல రంగం ఊరి என்று పోయినారే. 24వ పాశ్రం యొక్క అర్థము. చేపల వంటి కాటుక కన్నులలో నిలువలేని నీరు ప్రవాహమవుతుండగా చిక్కిపోయిన నా చేతి గాజులు జారిపోతున్నాయి. ఒక చేతిలో శంఖము మరొక చేతిలో చక్రమును ధరించి అన్ని లోకములను పెద్ద నోటితో మింగిన శ్రీమన్నారాయణుడు ఈ భూమిపైకి వచ్చి కొలువై ఉన్నది ఆ శ్రీరంగములోనే అని అంటూ గొప్ప గొప్ప తపస్సులు చేసిన మునులు మోక్షమును పొందాలి అని అనుకునేవారితో పాటు మహా సముద్రములలోని నీటిని మింగిన పెద్ద పెద్ద మేఘములు కూడా అటువైపే వెడుతున్నాయి. 25వ పాశ్రం. మిన్నలంగు తిరువురవం పెరియతోళం కరిమునిందా కైతలముం కണ്ണుం వాయుం తన్నలరందా నరందాయ్ మలరెన్ కీలే తాళందిలంగు మకరం షేకుళయ్యం గాటి என்னலனும் எண்ணிறைவும் என் சிந்தையும் என் வளையும் கொண்டு என்னை ஆளும் கொண்டு பொன்னலரந்த நரம் சிறந்தி பொழிலி நூடே புனலம் రంగం ఊరెండ్రు పోయినారే. మెరుపుల కాంతితో మెరిసే దివ్య శరీరముతో ఉన్న ఆజానుబాహుడి విశాలమైన ఎర్రని కన్నులను, లేత గులాబీ రంగు పెదవులను, మకర కుండలముల అందమును తనివి తీరా చూస్తున్న నేను అందమైన నా మనసుతో పాటు మెరిసే నా చేతి గాజులను కూడా తీసుకొని నీ భక్తరాలిగా చేసుకోవయ్యా అని కలలో నేను ఎంత బ్రతిమలాడినా విచ్చిన సొరపొన్నలపు తోటల మధ్యన బంగారు గోపురముల చుట్టూ కావేరి నీరు నిలిచిన శ్రీరంగమునకు నువ్వేరా అని అంటూ గజేంద్రుడిని రక్షించిన స్వామి వెళ్ళిపోయెను. 26వ పాశ్రం. తే మరువు పొళిలిడతూ మలరందా పోతే తేన తనైవాయ్ మడుతొన్బడే పేడయ్யும் நீயும் பூ மருவியின் மதமரந்து பொறியிலாரந்தா ஆறு காலாசிறுவண்டே தொழுதேன் உன்னை ஆமருவி நிலை மெய்யத்தாமரர் கோமான் அணி அளந்தோர் நின்றாமக் நுக்கின்றே சென்று நீ மருவி அம்லாத்தே நின்று ஓர் மாத்து நின்னயந்தாளென்று ఇరయ్యే ఈ అంబికానే. విరిసి విరియనితో పువ్వులలోని తేనెను త్రాగి తోటలలో ఆడుతూ పాడుతూ తిరిగి ఆడతుమ్మిదతో కలిసి బ్రతికే 6 కాళ్ల తుమ్మిద, ఆవు దూడలను మేపుతూ తిరిగే గోవిందుడు అందమైన అళందూరు నగరంలో కొలువై ఉన్న అధినాయక స్వామి దగ్గరకు ధైర్యముగా వెళ్ళి నమస్కరిస్తూ నీ భక్తురాలు నీ గురించి ఎదురు చూస్తూ బాధపడుతున్నది అని చెప్పిరావా. 27వ పాశ్రం. செங்காளாமடனாராய் என்றே சென்று திருக்கண்ணபுரம் புக்கு என் செங்கண் மாலக்கு எங்கா தல் எந்தொணைவர்க்கு உரைத்தீயாக்கில் இது ஒப்பாந்தமக்கு இன்பமில்லை நாளும் பைங்கான மீதெல்லாம் உனதேயாக்க பலனா மீன் கவரந்து உண்ண தருவந்தந்தால் எங்கே வந்து இனிதிருந்தன் பேடையும் நீயும் ఇరునిలతీలిని తింబం ఆయితలాయమే. ఓ ఎర్రకాళ్ల పొడుగుముక్కు చెకుముకి బిట్ట, తిరుకన్నపురములో కొలువై ఉన్న ఎర్రని కన్నుల మోహనాకారుడికి నా ప్రేమను గురించి ఇప్పుడే వెళ్ళి నువ్వు చెప్పగలిగితే నేను అంతులేని ఆనందములో మునిగి తేలుతూ నువ్వు నీతో పాటు నీ ఆడపక్షి చేపల గురించి ఎక్కడికో వెళ్ళనవసరం లేకుండా ప్రశాంతముగా ఇక్కడే బ్రతికేటట్లు ఒక చేపల చెరువును ఇప్పిస్తాను. 28వ పాశ్రం. தென்னிலங்கையரன் சிறதியாம் అవునన్ మాల சென்றூலக மூன்றினையும் திரிந்தோர் தேரால் மண்ணிலங்கு பாரதத்தை மால உண்ணு ஊரந்தா பறையுருவின் மா கழித்தே தோழியந்தன் పొన్నిలంగు ములైకు వట్టిల్ పూటికొండు పోకామై వల్లే నాయ్ పులవైతి ఎన్నిలంగామెల్లాం వందిమైత ఎప్పొழுతం నినైందురికి ఇరుపన్నానే. 28వ పాశ్రం యొక్క అర్థము.
అందమైన లంకలోని రావణాసురుడిని చంపిన శ్రీరామచంద్రుడు, ముల్లోకములను కొలిచిన వామనుడు, కురుక్షేత్ర రణరంగములో రథమును నడిపిన శ్రీకృష్ణుడు, పర్వతాకారపు ఆజానుబాహుడు ఈసారి నాకు ఎదురైనప్పుడు ఆనందముతో ఊగిపోతున్న నా శరీరముతో గట్టిగా పట్టుకొని నా చేతులలో బంధిస్తాను. 29వ పాసరం. அன்றாயரு குலமகளோன கரை எந்தன்னை அலை கடலை கடைந்தடைத்தா அம்மாந்தன் தன்னை குன்றாத்தாவலியரு கர்மக்கோனை மாளகொண்டு சிலை வாய்தரந்து இளங்களைந்து வென்றானை கொன்றெடுத்தா தோழினானை விரிதிரை நீர் வெண்ணகரும் மறுவினாலும் நின்றானை தன் குடைந்தை கிடந்த மாலை நெடியானை அடியேன் நாயேன் நினைந்திட்டேன். 29వ పాశ్రం యొక్క అర్థము. అలల కడలిని చిలికిన కూర్మ రూపధారుడిని సముద్రమునకు అడ్డుకట్ట వేసి దృఢమైన విల్లుతో రాక్షస కులమును నాశనము చేసిన శ్రీరామచంద్రుడిని, గోపకుల మోహనాకారుడు గోపపాల రాధ భర్త గోవర్ధనగిరిని ఎత్తిన విశాల భుజముల శ్రీకృష్ణుడిని, అలల నీటితో నిండిన విశాలమైన తిరువిన్నగరములో నిల్చున్న శ్రీనివాసుడిని, ఎల్లవేళలా చల్లదనము కురిపించే తిరుకొడందనలో పవళించిన అభయామృత స్వామిని, ఆ సర్వేశ్వరుడిని, ఆ శ్రీమన్నారాయణుడిని అయ్యో నా పాపపు నోటితో కీర్తిస్తున్నానే. 30వ పాసరం. మిన్ను మామలై தவளம் மிகவண்ணா வெண்ணவர்தம் பெருமானே அருளா என்று அன்னமாய் முனிவரோடு மரரேத்தாருமறையை வெளிப்படுத்தா அம்மன் தான் தன்னை மண்ணு மாமணி மாடா மங்கை வேந்தன் மானவேலு வரகாலன் கலிய சொன்னா பன்னிய நூல் தமிழ மாலை வல்லார் தெல்லை பலவினையை முதலறியா வல்லார் தாமே. 30వ పాసరం యొక్క అర్థము. దట్టమైన కారు మేఘపూరంగు కలిగిన దేవాదిదేవా స్వామి, నాపై దయచూపవయ్యా అని అంటూ దేవతలు మునులు ఎల్లవేళలా కీర్తించే ఆ వేదవేద్యుడి గురించి, ఎత్తైన మేడలున్న మంగైపురమును పాలించిన రాజు, పెద్ద బల్లము కలిగిన పరకాలుడు కలివైరి అనే తిరుమంగయ్యాళ్వార్ రచించిన ఈ ద్రవిడమాల పాశ్రములను అర్థము చేసుకుని చదివి ఆనందమును పొందినవారు తమ పూర్వజన్మల పాపఫలమును పూర్తిగా పోగొట్టుకొనగలరు అని తిరుమంగయ్యాళ్వారు తిరునెడుం దండకమును రచించెను. తిరునెడుం దండకము సమాప్తము. తిరుమంగయ్యాళ్వారుల దివ్యపాద పద్మములకు నమస్కారములు.